మెత్తని గారెలు, అలాగే ఇడ్లీలు, దోశలు అప్పటికప్పుడు వేసుకునే ఒక నెంబర్ 1 టిప్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఇప్పటివరకు ఎవరైనా చేశారో లేదో తెలియదు కానీ ఇంట్లోనే మనం ఇడ్లీ పౌడరు, అలాగే దోశ పౌడరు, ఇదిగోండి ఇలా మెత్తని గారెల పౌడర్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో మన ఛానల్లో ఆల్రెడీ చట్నీ పౌడర్ ప్రిపేర్ చేశాను, చూడలేని వాళ్ళు చూడండి. అలాగే నేను చట్నీ కూడా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు చాలామంది కామెంట్స్ చేస్తారు కదా, 2 చిన్నపిల్లలతో మీరు ఎలా ఇన్ని పనులు చేసుకుంటున్నారని చెప్పి. ఇలా సింపుల్గా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను కాబట్టి ఇలా నేను వీడియోస్ పోస్ట్ చేయగలుగుతున్నానండి. టిఫిన్కి సంబంధించినవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ఈ 3 ఉంటే సరిపోదు కదండి, ఉదయం లేచిన వెంటనే అప్పటికప్పుడు వేసుకొని తినేవచ్చు అనమాట. నాకు బాగా యూజ్ అయింది టిప్, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది, బ్యాచిలర్స్కి యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనకున్న బిజీ స్కెడ్యూల్లో ఏంటంటే ఇలా టిఫిన్సే ఎక్కువ ప్రాసెస్ అనమాట. ఏం టిఫిన్ వేసుకోవాలో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా బోరింగ్గా ఒకే ఒక రెసిపీ కాకుండా ఇలా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా 3 రకాల రెసిపీస్ అయితే చేసుకొని తినొచ్చు, అది కూడా టిఫిన్ రెసిపీస్. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, నిజంగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఈ వీడియోలోకి మనం వీడియో చూసేద్దాం ఫస్ట్. సో నేనైతే టేస్ట్ కూడా చేసి చూసేస్తున్నాను అనమాట. ఏం లేదు, చాలా తక్కువ టైంలోనే మనం టిఫిన్ వేసేసుకోవచ్చు. ఏముందండి, దోశ మిక్స్ పౌడర్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తాము, కలిపేసుకోవడం, వేసేసుకోవడం. ఏ టిఫిన్ కావాలితే ఆ టిఫిన్ రెడీ అనమాట. ఇంకొక విషయం చెప్పనా అండి, ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఫ్రిడ్జ్లో అనేది దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ బ్యాటర్ రెడీగా పెట్టుకోకపోతే పిల్లలకి, మన హస్బెండ్స్ కూడా టిఫిన్ ఉండదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కలిపేసేసి వాళ్ళకి వేసి ఇచ్చేయచ్చు అనమాట. సో అందరూ హ్యాపీ, మనం కూడా హ్యాపీ అనమాట. సో అందుకని నేను ఈరోజు మీకు ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వీడియో చూసి వచ్చేసేయండి. సో మీరు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చుతుంది అనమాట, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం ఈ పౌడర్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేద్దాము. నేనైతే ఇక్కడ దోశ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ కోసం ఇలా ఒక బాండీ పెట్టుకొని దీనిలో నేను మీకు కప్స్ మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నానండి. ఇలా 1 కప్ వరకు నేను తెల్ల మినపప్పు ఉంటుంది కదా, చాయ్ మినపప్పు అనేది తీసుకున్నాను అనమాట. ఈ మినపప్పుని మనం మంచి వాసన వచ్చేంత వరకు, సువాసన వచ్చి కరకల్లాడే విధంగా బాగా వేపేసుకోవాలి. ఈ ప్రాసెస్కి పప్పు సరిగా వేగకపోతే రుచి అసలు బాగోదని గుర్తుంచుకోండి. తర్వాత ఇలా వేగిన ఈ మినపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలో మనం ఒక 2 కప్పుల వరకు మనం దోశల బియ్యాన్ని కానీ లేకపోతే ఇలా రేషన్ బియ్యాన్ని కానీ తీసుకోండి. నేను ఈ రేషన్ బియ్యాన్ని వాష్ చేయలేదనమాట, క్లాత్స్తో 2-3 సార్లు నీట్గా తుడిచేసాను. ఇలా నేను నీట్గా ఈ 2 కప్స్ పాన్లో వేసేసుకొని రోస్టెడ్గా వేయించేసుకుంటాను అనమాట. సో ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ఇవి పచ్చివాసన ఉన్నది అంటే కనుక దోశ అనేది రుచిగా ఉండడం అనమాట. అందుకని మనం బాగా రోస్ట్గా వేయించుకోవాలి. తర్వాత 1 కప్ అటుకులు వేసుకోవాలి. అటుకుల వల్ల టేస్ట్ బాగుంటుంది దోశలకి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. సో దోశ అనేది తిరగాలి కదా పాన్ మీద, అందువల్ల మనం అటుకులు వేసుకుంటాము. తర్వాత వీటన్నిటిని ఇలా కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం ఇంకా మిక్సీ చేసుకోవడమే. మెత్తగా మిక్సీ చేసుకుంటే మనకి ఏంటి, దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మీకు కొంచెం రవ్వ దోశలా కావాలనుకుంటే రవ్వగానే మిక్సీ చేసుకోవచ్చండి. ఎలా అయితేనే ఇదిగోని ఇన్స్టెంట్గా మనం దోశ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇవి వేయించుకోవడంలోనే ఉంటుందండి, బాగా వేయించుకోకపోతే మీకు స్టోర్ ఉండదు, నెక్స్ట్ టేస్ట్ బాగోదు, ఉపయోగం లేకుండా ఎందుకంటే చేసుకోవడం. కాబట్టి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేయండి. ఎందుకంటే వేడివేడిగా ఉండి ఇలా స్టోర్ చేసుకుంటే పురుగులు పడుతుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత ఇలా దోశ పౌడర్ నేను ఇంకొక బాక్స్లో వేసాను. సో మంచి కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నిలువ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దోశ పౌడర్తో చక్కని క్రిస్పీ దోశలు వెంటనే వేసేసుకుందాము. ఈ దోశ పౌడర్ మీకు ఎంతైతే కావాలో అంత పౌడర్ తీసుకోండి. మనం దీనిలో చక్కగా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది దోశ, అంటే రెడ్గా వస్తుంది అనమాట. వద్దనుకుంటే యాడ్ చేయాల్సిన పని లేదండి, కానీ పెరుగు వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా మెత్తగా కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి.
ఏంటి మనం రైస్ వేసాం, అటుకులు వేసాం కదా, కొంచెం సేపు నానితే సరిపోతుంది. మనం జస్ట్ ఒక టీవీ వాచ్ చేసే టైం కూడా పట్టదండి, జస్ట్ ఇలా అంటే నానిపోతుంది అనమాట. నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా సెట్ అవనిద్దాము. మీకు 1 అవర్ 2 అవర్స్ అని చెప్పను కానీ ఒక 10 మినిట్స్ చాలండి. ఇక్కడ నీళ్ళు వేసుకుని కలిపేసుకుంటే మనకి దోశ పౌడర్తో ప్రిపేర్ చేసిన ఈ దోశల పిండి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఈ దోశల పిండిలో మనం కొద్దిగా వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని కలిపేసుకొని వేసుకోవడమే. నేను ఇంతకు ముందు చూపించిన 2 కూడా ఇడ్లీ బ్యాటర్ అలాగే గారె బ్యాటర్ అనమాట. సో అవి ఎలా ప్రిపేర్ చేస్తానో మేము ముందు వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ దోశ మనం బ్యాటర్లోని వాటర్ కొంచెం వేసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట. మనం ఒక 10 మినిట్స్ సెట్ చేసేయండి, మెయిన్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా నీట్గా మనం పాన్ మీద అయితే దోశలు అనేవి వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అండ్ మనం గుంత పొంగడాలు అవి వేసుకుంటాం కదా, అలాగే మనం ఏదైనా సరే వేసుకోవచ్చు ఈ దోశ బ్యాటర్తోనూ. రైస్ బజ్జీలకు కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా గోధుమ పిండి వేసి ఈ పౌడర్లోని బజ్జీలకు కూడా వేసుకోవచ్చు. మీకు అది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ పౌడర్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు తేలికగా ఉంటుందండి. ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా మనం దోశల పిండి రెడీ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి రెడీ చేద్దామండి. ఈ ఇడ్లీ పౌడర్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు పొట్టు తీసేసిన ఈ మినప్పప్పు తీసుకుంటున్నాను. అన్నిటికీ ఇలా చాయ్ మినప్పప్పే వాడానండి. మీరు అవసరమైతే నల్ల మినప్పప్పు కూడా వాడచ్చు. కాకపోతే ఇడ్లీకి మనం ఈ మినప్పప్పు వాడితేనే బాగుంటుంది కదా, తెల్లగా ఉంటాయి ఇడ్లీలు. ఈ మినప్పప్పును కూడా మనం రోస్టెడ్గా వేయించేసుకోవాలి. గుర్తుంచుకోండి, సిమ్లో పెట్టుకొని మాత్రం చక్కగా దగ్గరే ఉండి వేయించుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు మనం అటుకులు వేసుకోవాలన్నమాట. అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా తీసుకున్న ఈ అటుకులు ఈ మినప్పప్పుని మనం కొంచెం సేపు అలా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం చాలా మెత్తని పౌడర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మసాలా మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్ని యూజ్ చేయండి. చక్కగా పౌడర్ అయిపోద్ది అనమాట. ఎంతలా పౌడర్ చేసినా ఇడ్లీకి అస్సలు క్లమ్స్ అనేది ఉండకూడదు. దోశకి గారికి అయితే ప్రాబ్లం లేదండి. ఇడ్లీ పౌడర్కి ఏంటంటే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను మళ్ళీ ఈ క్లమ్స్ లాంటివి ఉన్నాయి కదా, అక్కడక్కడ పప్పులు బియ్యం పలుకులు లాంటివి ఉన్నాయి. సో వాటి వల్ల మళ్ళీ మనకి ఇడ్లీ గట్టిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలాగా జల్లించుకుంటున్నాను అనమాట. సో ఇలా మనం జల్లించేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రాక్ట్గా మనకి పైన మొత్తం కూడా ఇలా క్లమ్స్ అన్నీ ఉండిపోతాయి. వీటి వల్ల ఇడ్లీ టేస్ట్ కూడా బాగోదు. అందుకని నేను పక్కకు తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మిల్లులో వేయించినట్టు ఎంత మెత్తని పౌడర్, ఇడ్లీ పౌడర్ అనమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పులు అంటే 1 కప్పు మినపప్పు తీసుకున్నాము, 1/2 కప్పు అటుకులు తీసుకున్నాము. తర్వాత 2 కప్పులు మనం ఇక్కడ ఇడ్లీ నూక తీసుకోవాలన్నమాట. సో ఇడ్లీ నూక వేసేసుకోవడం వల్ల ఇలా ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు. సపరేట్గా ఇడ్లీ నూకను వేరేగా మళ్ళీ మినప్పప్పు వేరేగా నానబెట్టి మళ్ళీ మనం మిక్సీ చేసుకొని నైట్ అంతా పులుసు పెట్టి అలా చేయాల్సిన పని లేదండి. క్విక్గా కలిపేసుకోవడం మనం వేసేసుకోవచ్చు అనమాట. టైం సేవింగ్ టిప్ అండి ఇది. నిజంగా మనందరికీ యూస్ అవుతుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి టైం సేవ్ చేసుకోవడం, అంతే కదా. ఇక్కడ మనం ఇడ్లీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు ఇడ్లీ పౌడర్తో నేను ఇడ్లీ కూడా వేసి చూపిస్తాను చూడండి. మీకు ఎంతైతే ఇడ్లీ పౌడర్ కావాలంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేను ఇడ్లీ పౌడర్ ఒక బౌల్లో వేసుకున్నాను కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని డైరెక్ట్ కలిపేసుకుంటున్నాను అనమాట. ఇందులో మనం పెరుగు కానీ ఏం వేయొద్దు, సాల్ట్ అస్సలు వేయొద్దు. మనం ఇడ్లీ రెడీ చేసుకున్నప్పుడు దోశ పిండి రెడీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీలు కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావడం కోసం వంట సోడా వేసానండి. ముందే వేసుకోవచ్చు, మనం చక్కగా అప్పటికి సెట్ అవుతుందన్నమాట. పిండి కూడా పులుస్తుందండి మనం వంట సోడా వేయడం వల్ల. తర్వాత నేను ఇలా పక్కకి సెట్ అయ్యేలా విధంగా నేను అన్నీ కూడా పక్కకి పెట్టేశాను. దోశ పిండి చూసారు కదా, ముందే కలిపేసుకున్నాను. అలాగే ఇడ్లీ పిండి కూడా కలిపేసుకున్నాను. ఇంకా మీరు తర్వాత చూసే ప్రాసెస్ ఏంటంటే గారె పిండి, అది కూడా చూపిస్తాను. ఇడ్లీ పిండి బాగా అయిపోయిందండి, మనకి పులిసినట్టుగా అవుతుందన్నమాట. అది మీకు లాస్ట్ని క్లియర్గా నేను చూపిస్తానండి. ఇక్కడ ఏంటంటే ఎలా వచ్చాయో మీకు చూపించాలి కదా, అందుకని నేను వీడియో యాడ్ చేశాను. ఇడ్లీ బ్యాటర్ కూడా పులిసిపోయింది చక్కగా. ఇప్పుడు ఒక స్టవ్ మీద నేను ఇడ్లీ కూడా పెట్టేస్తాను, మరొక స్టవ్ మీద గారెలు కూడా వేస్తాను అనమాట. ఇలా మనకి ఏ రోజు ఏ టిఫిన్ కావాలనుకున్నా ఈజీగా వేసుకుని ఈ ఇన్స్టెంట్ పౌడర్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం క్విక్గా ఈజీగా వేసుకునే డిలీషియస్ మనందరికి ఇష్టమైన రెసిపీ గారెలు కదా. చాలా సింపుల్గా మనం గారెలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా నేను ఒక సూపర్ టిప్ అనమాట ఇది. ఇప్పుడు గారెల పౌడర్ కోసం 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి, చాయ్ మినప్పప్పు.
తర్వాత మీరు మెజర్మెంట్స్ అనేవి మీరు చూసుకోండి. మాకు ఇంట్లో ఎక్కువ గారెలు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 2 కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే 1 కప్పుతో మాత్రమే చేసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను. తర్వాత వీటన్నిటిని యథావిధిగానే నీట్గా వేపేసాను అనమాట. ఇంక ఇందులో ఎలాంటి పౌడర్స్ అనేవి వేయకూడదు, ఓన్లీ మినపప్పుతో మాత్రమే మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు అంతటిని కూడా నేను ఈ పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసాను. మెత్తని పౌడర్ చేసుకోవాలన్నమాట. మనం ఫోర్స్గా మనం మిక్సీ చేసుకొని మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్లో చక్కగా పౌడర్ చేసుకుంటే చాలా మెత్తగా పౌడర్ అయిపోద్దండి. కాబట్టి మీరు ఇలా ఓపిక్గా మిక్సీ చేసుకోండి. ఒక 2-3 సార్లు లేట్ అయినా కానీ మిక్సీ చేసేసుకుంటే మెత్తని పౌడర్ అయిపోద్ది అనమాట. సో కొంచెం క్రంచీగా ఉన్నా కూడా గారెలు అనేవి బాగానే ఉంటాయండి. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ పౌడర్కి, గారె పౌడర్కి, అలాగే దోశ పౌడర్కి ఇలా స్టిక్కర్స్ అనేవి అంటించేస్తున్నాను అనమాట. నేను మీకు చూపించడం కోసం తక్కువ ప్రాసెస్ చూపించాను, ఎందుకంటే ఎక్కువ చేసేస్తే మీకు కూడా కన్ఫ్యూషన్ అనమాట. అందుకని చెప్పి ఇలా 1 కప్పుతో మీరు ట్రై చేయండి. సో రోజుకి ఒక టిఫిన్ చొప్పున వేసుకోవచ్చు. సో టైం సేవింగ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ గారె పౌడర్ని కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ గారెల పౌడర్ కోసం మనం ఎంతైతే పౌడర్ కావాలో అంత పౌడర్ తీసుకోండి. తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి. ఎంత బాగా నానితే అంత రుచిగా ఉంటాయి అన్నమాట. మీరు ఇది ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఒకే ఒక్క టిప్, నైట్ టైము మిక్స్ చేసేసుకోండి, మార్నింగ్కి మీరు కొంచెం కొంచెమే మిక్స్ చేసుకోండి. మనిషికి 2 చెప్పున వచ్చినా సరే ఉదయానికి చక్కగా మనం ఈజీగా టిఫిన్ వేసేయచ్చు. గ్రైండర్ చేయాల్సిన పని లేదు, కరెంట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం చూస్తున్నారు కదా, దోశ పిండి, ఇడ్లీ పిండి, గారె పిండి కలిపేసి నైట్ అంతా అలా ఉంచేసాను అనమాట నేను. సో మార్నింగ్కి ఎంత చక్కగా మనకి పులిసిపోతాయో నేను చూపిస్తాను చూడండి. క్వాంటిటీ కూడా మనం వేసిన దాని మీద కొంచెం రెట్టింపు అవుతుంది అనమాట. సో నేను మార్నింగ్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. గారె పిండి ఎంత బాగా పఫింగ్ అయిందో మీకు అర్థమవుతుంది. సో ఇడ్లీ బ్యాటర్ కానివ్వండి, దోశ బ్యాటర్ కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ పులియబెట్టుకోవడంలోనే ఉంటుందన్నమాట. మనం వెంటనే వేసుకోవాలనుకుంటే దోశలు వెంటనే వేసుకోవచ్చు, కానీ గారెలకి, ఇడ్లీకి అలా అవ్వదు కదా. కనీసం మనం ఒక 5 అవర్స్ 7 అవర్స్ వరకు మనం పులియబెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇడ్లీకి అయితే చాలా బాగుంటాయి అనమాట. అలాగే గారెల పిండి కూడా సెట్ అయితేనే కానీ గారెలు సరిగ్గా రావు. కాబట్టి ఈ విధంగా పులిసే విధంగా అన్నీ కూడా సెట్ చేసుకోండి. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ చూడండి, మనం ఇంతకుముందు వేసిన దాని మీద ఇలా పఫింగ్ అయ్యింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. అలాగే మనం వేసిన దోశ పిండి కూడా చూసారా, చక్కగా మనం ఈజీగా ఇలా పౌడర్తోని చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది, కానీ ఇది మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ పిండి మనకి అవుతుంది అనమాట. అంటే తక్కువ క్వాంటిటీ పౌడర్ తీసుకున్న ఎక్కువ క్వాంటిటీ ప్లఫింగ్ అవుతుంది, అంటే ఉబ్బుతుంది. కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ గారెల కోసం నేను అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇన్స్టెంట్గా మనం ఇలా కలిపేసుకొని ఇంకా డైరెక్ట్గా మనం గారెలు అనేవి వేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇడ్లీలు, దోశలు కూడా సేమ్ అదేవిధంగా వేసేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మీరు తయారు చేసుకునే పౌడర్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనీసం ఒక నైట్ మొత్తం కూడా అలా వదిలేస్తే మార్నింగ్కి సేఫే కదా. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది అన్నమాట ఈ థాట్ ఎలా ఉందనేది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నాకైతే చాలా చాలా టైం అనేది ఆదా అవుతుందన్నమాట. ఈజీగా నేను ఇలా టిఫిన్ వేసేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి అలా కుదురుతుందనమాట నాకు ఈ వీడియోస్ చేసుకోవడానికి కూడా. సో నాతో పాటు నా వ్యూవర్స్కి కూడా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే నేను ఇంకా మరొక స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశాను, ఈ స్టవ్ మీద గారెలు కూడా వేసేసాను, అలాగే దోశ కూడా వేసేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ఫటాఫట్ అప్పటికప్పుడు వేసేసామండి. బిగినర్స్ దగ్గర నుంచి ఎలాంటి అంటే ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది కదా ఈ వీడియో. ఎవరికైనా కానీ సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి అనమాట. మెయిన్ మనకి మార్నింగ్ టైము టిఫిన్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం ఇలా ఈజీగా టిఫిన్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎంత ప్రాసెస్, ఎంత నీట్గా వేస్తాం చూసారా. సో ఆ ప్లేట్ ఇక్కడ తెస్తానమాట. అన్నీ వేడిగా ఉన్నాయి. ఒక్కటే నచ్చిందని ఏది చెప్పనండి, అన్నీ నచ్చాయి అనమాట. గారెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అబ్బా. సూపర్ అనమాట. స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలకి హడావులు లేకుండా టిఫిన్ స్పాట్లో వేసి ఇచ్చేవచ్చు కదా. నిజంగా చాలా బాగా యూజ్ అయింది. టేస్ట్ చాలా బాగున్నాయండి. గట్టిగా రాల్ లాగా ఏం లేదనమాట. చూసారు కదా మీరు వీడియోలో,
ట్రై చేయండి, ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను నేను. మీరైతే ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెత్తగా ఉన్నాయా? కూర్చోలాగా కింద. ఇడ్లీ నచ్చిందా? మా ప్రిన్సీకి ఇడ్లీ అంటే ఎక్కువ ఇష్టం, దోశ అంటే తక్కువ ఇష్టం అనమాట. ఇడ్లీ నచ్చిందా? ఇంక రోజు ఇలా వేసుకొని తినేయచ్చు మనం. తయారు చేస్తాను. గారు కూడా ఇష్టమా? ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. నీకు పచ్చిమిర్చి పెట్టనే, కంగారు పడుకు. చట్నీ బాగుందా? చట్నీ పౌడర్తో ప్రిపేర్ చేశాను, అన్నీ ఇన్స్టెంట్. ఏదైనా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు మనం. అన్నం పౌడర్ కూడా రెడీ చేసుకుంటే అన్నం అవ్వదు కదా. అన్నం పౌడర్ రెడీ చేసుకుంటే అన్నం అవ్వదు, కానీ ఇడ్లీ పౌడర్ తయారు చేసుకుంటే ఇడ్లీ అవుతుంది. Fantastic, superb, mind-blowing, unbelievable. అయ్యో, కానీ అన్నం కంటే బలం కదండి ఇడ్లీ, అందుకు. పులుపు కూడా వచ్చే ఇడ్లీకి చక్కగా కదా. నిజంగా హోటల్ ఇడ్లీలాగే ఉన్నాయండి నిజంగా. టేస్ట్ కూడా అలాగే ఉంది. నీకు నచ్చింది కదా. ఇంక నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదు, వేసేసాడు. నేను ఏంటంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే పప్పు మిక్సీ పట్టేసేసి ఇడ్లీ పిండి తయారు చేసి దోశ పిండి విడిగా పెట్టుకునే దాన్ని ఫ్రిడ్జ్ సరిపోయేది కాదనమాట. వాటిని అన్నిటిని పక్కకు పెట్టడమే నాకు అసలు ఇబ్బంది అయిపోయేది. ఇలా ఈ థాట్ అనేది ఆలోచించాను. సో నాకు ఆ ఐడియా వచ్చిన వెంటనే ముందు గారెల పౌడర్ ప్రిపేర్ చేశాను అనమాట. 2 months క్రితం ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇడ్లీ పౌడర్, దోశ పౌడర్ ఇంత టైం పట్టిందనమాట. ఈ 3 తయారు చేసి పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఆలోచన అనిపించింది. అందుకే ఇంత ఎక్కువ మోతాదులో తయారు చేసుకున్నాను. అలాగే ఇప్పుడు వేసుకొని తినేస్తున్నాం ఎదురుగుండానే. నెక్స్ట్ మనకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బిజీ కాబట్టి మనకి మదర్స్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది. సో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేసాం. ఓకేనా, వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గారు పెడుతుందా?